కొత్త పోలీస్ బాస్ ఎవరో? 6గురితో ప్యానల్ లిస్ట్ పరిశీలనలో 3 పేర్లు. హైదరాబాద్ సిపిగా చేసిన వారు డీజీపీలుగా. మొత్తం మీద డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు తెలంగాణ రాష్ట్రంలో పదవి ఇప్పటికే ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆయన పదవి కాలం ముగుస్తున్నది. ఆయన పదవి కాలం ముగిసిన తర్వాత మరి నెక్స్ట్ ఎవరికి ఇస్తారనేటువంటిది చర్చ సాగుతున్నది. దానికి సంబంధించి ఇక్కడ వెలుగు పేపర్ రాసింది. ఇక్కడ చూడండి 3 ఫోటోలు ఇచ్చారు. అంజనీ కుమార్, నెక్స్ట్ ఆనంద్, సిపి ఆనంద్, తర్వాత రాజీవ్ రతన్. అంజనీ కుమార్, ఆనంద్, రాజీవ్ రతన్కి ఛాన్స్. ఈ నెల 31తో డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ అంటూ రాసింది. దీనికి సంబంధించి పూర్తి వార్త చదువుదాం. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎవరనే చర్చ డిపార్ట్మెంట్లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఏసీబీ డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ 1990 బ్యాచ్. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ 1991 డీజీపీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు డీజీపీగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారితో పాటు యూపీఎస్సీ నిబంధనల ప్రకారం సీనియారిటీ విధానంలో ఉమేష్ షరాఫ్ 1989, రవిగుప్తా 1990, రాజీవ్ రతన్ 1991, ప్రస్తుత అడిషనల్ డీజీ జితేందర్ 1992 పేర్లతో యూపీఎస్సీకి లిస్టు పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్లో 3 పేర్లను మాత్రమే సెలక్షన్ కమిటీ సూచిస్తుంది. 3లో ఎవరిని డీజీపీగా నియమించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. డీజీ, అడిషనల్ డీజీ ర్యాంక్స్ మధ్య పోటీ అంటూ రాసింది. మొత్తం మీద ఇక్కడ అంజనీ కుమార్, సివి ఆనంద్, రాజీవ్ రతన్ ఈ 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీంట్లో ప్రధాన పోటీ అంజనీ కుమార్, ఆనంద్ మధ్య ఉన్నట్టు మనకు సమాచారం. వస్తే అంజనీ కుమార్ కన్నా రావాలి లేదా ఆనంద్ కన్నా రావాలి. రేవంత్ రెడ్డికి సంబంధించి సీనియర్లకు రేవంత్ రెడ్డికి పంచాయతీ పెట్టించిండు కాబట్టి సివి ఆనంద్కు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కేసీఆర్ ఆడిచ్చిన నాటకం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దాంట్లో సక్సెస్ అయ్యిండు సివి ఆనంద్. అంటే కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గం లొల్లి పెట్టించే దాంట్లో. కాబట్టి ఈయనకు ఎక్కువ ఫేవర్ చేస్తారు కేసీఆర్ అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మొత్తం మీద కొత్త పోలీసు బాస్ ఎవరో మనం రాబోయే కాలంలో అంటే ఈ నెల 30న రిటైర్ కానున్న మహేందర్ రెడ్డి తర్వాత ఎవరు అనేటువంటిది మనం మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.